శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్లో మానవత్వాన్ని మంటగలిపిన సంఘటన జరిగింది. అనారోగ్యంతో చేరిన వృద్ధురాలు లక్ష్మమ్మ చికిత్స పొందుతూ మృతి చెందగా ఆమె చెవిలో ఉన్న కమ్మలను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. బంధువులు సమాచారం ఇవ్వడానికి అంబులెన్స్ కోసం బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్లో డాక్టర్స్, నర్స్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ మృతదేహం మీద బంగారం దొంగతనం జరగడం సంచలనం కలిగించింది. భద్రత లోపాన్ని బహిర్గతం చేసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్లో మానవత్వాన్ని మంటగలిపిన సంఘటన జరిగింది. అనారోగ్యంతో చేరిన వృద్ధురాలు లక్ష్మమ్మ చికిత్స పొందుతూ మృతి చెందగా ఆమె చెవిలో ఉన్న కమ్మలను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. బంధువులు సమాచారం ఇవ్వడానికి అంబులెన్స్ కోసం బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్లో డాక్టర్స్, నర్స్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ మృతదేహం మీద బంగారం దొంగతనం జరగడం సంచలనం కలిగించింది. భద్రత లోపాన్ని బహిర్గతం చేసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.